ఈరోజు సిన్హా గారు ఇక్కడ ఉన్నారు. 82,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఎందుకు నేను చెప్తున్నానంటే నీతి నిజాయితీతో వ్యాపారం చేస్తున్నాడు. ఒక పద్ధతి ప్రకారం వ్యాపారం చేశాడు. ఒక ఎంపైర్ని క్రియేట్ చేయగలుగుతున్నాడు. ఆయన మన ఒక్క రాష్ట్రంలోనే 82,000 కోట్ల రూపాయలు ఈ యొక్క గ్రీన్ ఎనర్జీలో ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాడు. ఇప్పటికీ 777 మెగావాట్లు విండు సోలార్ అనంతపూర్ జిల్లాలో పెట్టే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ అనంతపూర్ కర్నూలు రెంటుల్లో కూడా 10,370 కోట్ల రూపాయలు తొందరలోనే పనులు ప్రారంభిస్తారు. అంటే రెండు ప్రాంతాల్లో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, అక్కడ మాత్రం సోలార్ విండ్తో పవర్ జనరేట్ చేస్తున్నారు. రాంబల్లిలో పెట్టిన రెన్యూ సంస్థ చేస్తున్న సోలార్ ఇంగాట్ వేఫర్ ఉత్పత్తితో విదేశాలపైన మనం ఆధారపడే పరిస్థితి పోతుంది. ఇదే ప్రధానమంత్రి మోడీజీ గారి యొక్క ఆత్మ నిర్భర్ భారత్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఆలోచించాను. ఈరోజు మీకు అందరికీ తెలిసి ఈ దేశంలో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ని ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. 2000లోనే దీన్ని ప్రారంభించాం. ఈరోజు మీరు చూస్తే నేను చాలాసార్లు మీకు ఒక మాట చెప్పాను. రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు పెంచనని ఎన్నికల సమయంలో చెప్పాను. చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నానా లేదా మీరు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాలు 1924 విద్యుత్ రంగం కుప్పగూలిపోయింది. పీపీఏలు రద్దు చేశారు. నిర్వహణ లోపం, తప్పుడు నిర్ణయాలు, అధిక ధరకు కరెంటు కొనడం, ఇంకో పక్క ఎక్కడ చూసినా అవినీతి. ఇలాంటి అనాలోచిత నిర్ణయాల వల్ల కరెంటు వాడుకోకుండా ఉచితంగా సోలార్ వల్ల కరెంటు వస్తే దాన్ని వాడుకోకుండా క్యాపిటల్ కాస్ట్ మీద 9,000 కోట్ల రూపాయలు చెల్లించే పరిస్థితికి వచ్చారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు. అంతేకాకుండా ఈరోజు 1924లో విద్యుత్ సంస్థలపైన 1,12,000 కోట్ల రూపాయలు భారం మోపారు. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. మీ మీద 32,000 కోట్ల రూపాయలు భారం వేసే పరిస్థితికి వచ్చారు. నేను 2024లో వస్తానే ఆలోచించాను. మనం చేయాల్సింది తక్కువ ఖర్చుతో కరెంటు ఉత్పత్తి చేయాలి. ఏమేం మార్గాలు ఉన్నాయని ఆలోచించాను. దీనికి గ్రీన్ ఎనర్జీ ఒక మార్గం. అందుకే కేంద్రం 500 గిగావాట్లు కరెంటు ఉత్పత్తి చేయాలని గ్రీన్ ఎనర్జీలో లక్ష్యంగా పెట్టుకుంటే మనం 160 గిగావాట్లు రెన్యూవబుల్ ఎనర్జీకి ముందుకు పోతున్నాం. దీనివల్ల 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. 7,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. 22 నెలలు 117 ప్రాజెక్టులు క్లియర్ చేశాం. 5,95,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 4,76,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటికీ 160 గిగావాట్లు 90 గిగావాట్లు శాంక్షన్ కూడా ఇచ్చాం. ఎంఓయూలు కూడా చేశాం. మొన్నే విశాఖపట్నంలో మోడీ గారు శంకుస్థాపన చేశారు. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ 1,85,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. రాబోయే సంవత్సరం పనులు కూడా ప్రారంభిస్తారు. నేను ఒకటే ఆలోచిస్తున్నాను. ఈరోజు ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా ఎలక్ట్రికల్ వాహనాలు రావాలని,
దీనివల్ల పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. తొందరలోనే ఏపీ ఎస్ఆర్టీసీ 1050 బస్సులు ఈవీ వెహికల్స్ తీసుకొస్తున్నాం. 1000 పైన ఛార్జింగ్ స్టేషన్లు పెట్టాం. ఇంకో తొందరలో 444 వస్తాయి. రాబోయే 3 సంవత్సరాల్లో 5000 ఛార్జింగ్ స్టేషన్లు వచ్చి మొత్తం రాబోయే రోజుల్లో అన్ని ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఎలక్ట్రికల్ బస్సులే వస్తాయి. మీరందరూ సహకరిస్తే ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఏసీ బస్సులు పెట్టి పేదవాళ్ళు కూడా తిరగడానికి ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. అంటే డబ్బులుండేవాళ్ళు ఏసీలో తిరగడం కాదు, మా పేదవాడు కూడా దర్జాగా బయటకు వస్తే గౌరవంగా ఉండే పరిస్థితి తీసుకురావాలన్నది నా కోరిక. కాకినాడలో అతి పెద్ద గ్రీన్ అమోనియా ఉత్పత్తి కోసం ఏఎం గ్రీన్ కో ముందుకు వస్తా ఉంది. ఇప్పటికే అగ్రిమెంట్లు కూడా చేసుకున్నారు. నా ఆలోచన ఒకటే, మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంటిని ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా తయారు చేయాలి. మీరే కరెంటు ఉత్పత్తి చేసుకోవాలి. మీకు అవసరమైన కరెంటు మీరే వాడుకోవాలి. ఒకవేళ మీకు కరెంటు కానీ అదనంగా ఉంటే గ్రిడ్కి ఇవ్వండి. మీకు అవసరమైతే మళ్ళా గ్రిడ్ని తీసుకోండి. వ్యవసాయం చేసే రైతులు మీరే కరెంటు ఉత్పత్తి చేసుకోవాలి. పంప్ సెట్ దగ్గర మీరు వాడుకోవాలి. మీకు అవసరమైతే మీ ఇంటికి వాడుకోండి. ఇంకొక పక్కన మీ వాహనాలు కూడా ఎలక్ట్రికల్ వాహనాలు చేసుకోండి. మీకు ఖర్చు తగ్గిపోతుంది. మీకు ఇచ్చే పంప్ సెట్ కూడా కుసుమ్ కింద ఉచితంగా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.